అంటే దీంట్లో ఇంకోటి అండి, జనరల్ గా ఏంటంటే టైటిల్ ఒక పెద్ద సినిమా వచ్చింది, ఒక పెద్ద సినిమాకి ఆ టైటిల్ అవసరమైంది. టైటిల్ అవసరమైనప్పుడు జనరల్ గా చాలా ఎక్కువ మంది ఇండస్ట్రీలో బేరసారాలు, అంటే ఎంత డబ్బు అడగటం, ఇంత డబ్బు తీసుకుంటాం, ఆ తీసుకుని దానికి ఒక టైటిల్ ఇవ్వటం, ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ సుబ్బారెడ్డి గారు ఆయన ఏంటంటే ఓన్లీ ఆయన ఆ టైటిల్ ఎమోషన్ గా కనెక్ట్ అయ్యాడే కానీ ఎక్కడ కూడా ఆయన డబ్బు ఒక పైసా అనే మాటే మాట్లాడారు. డెఫినెట్ గా ఇప్పిస్తాము అంటే సార్ నేను బిజినెస్ చేయడానికి చేసుకోవాలి సార్, నా ఎమోషన్ సార్, నా సినిమా సార్ అని పాపం వాళ్ళ దగ్గర మేము అమౌంట్ ఇస్తారు కదా అంటే నేను టైటిల్ అమ్మడానికి వచ్చాను, డైరెక్టర్ సార్, నేను ఇలాగే నేను డైరెక్టర్ సార్, అది తప్పు సార్, మీరు ఎప్పుడు అలా మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు. ఎందుకంటే ఎమోషన్ వేరు, అందుకే నేను ఎమోషన్ అనేది అలా తను అసలు ఏ రోజున అంటే ఇప్పుడు తను ఏంటంటే ఒక టైటిల్, ఆ టైటిల్ వారణాసి అంటే ఆ వారణాసి ప్రాముఖ్యత, వారణాసి దీనికి సంబంధించి ప్రపంచానికి తను చాటి చెప్పి ఒక డైరెక్టర్ గా తను ప్రూవ్ చేసుకుని తను కూడా భవిష్యత్తులో ఒక దర్శక దిగ్గజంగా అవుదామనే ప్రయత్నంలో ఉన్న తను ఇవాళ వచ్చి కాదు, ఒక కేఎల్ నారాయణ గారు ఒక నిర్మాతగా, ఆయన ఒక ప్రొడ్యూసర్ గా ఉన్నారు, 24 క్రాఫ్ట్స్ కి ఛాంబర్ లో చైర్మన్ గా ఉన్నారు. సో అందరు తగవలు వచ్చినా కూడా ప్రొడ్యూసర్ పక్షపాతిగా కాకుండా 24 క్రాఫ్ట్లు ఆయన తీర్చడం అది ఉంది. అలాగే రాజమౌళి గారు వరుసగా ఇప్పుడు దాకా ఫెయిల్యూర్ లేని డైరెక్టర్. సో గతంలో మనం ఎప్పుడో చూసాం, గతంలో ఏంటంటే పాతాళ భైరవి పాన్ ఇండియాలో తెలుగు తమిళ్లోనేమో విజయవాడ చేశారు, అది 1951లో రిలీజ్ అయింది. తర్వాత 1952లోనేమో జెమినీ వాళ్ళు చేసి హిందీలో రిలీజ్ అయింది. 3 భాషల్లోనూ 175 డేస్ ఆడింది. దానికి బిఫోర్ ఆయన మాయారంభ అని తెలుగు తమిళ్ రెండిట్లో కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన పాతాళ భైరవి నుంచి నయా ఆద్మీ అని, చండీ రాణి అని, అంటే పాన్ ఇండియా అనే జోనర్ అక్కడ కనుక్కుంటే అసలు ఇప్పుడు మన తరాలకి పాన్ ఇండియా అంటే పాన్ ఇండియాని పరిచయం చేసింది రాజమౌళి గారు. పరిచయం చేసి మన తెలుగు ఇండస్ట్రీకి ఎప్పుడూ రానిది ఆస్కార్, ఫస్ట్ టైం మన ఆస్కార్ అందించిన రేంజ్ లో ఉన్న దీనికి అది సుబ్బారెడ్డి గారు ఏంటంటే ఈ టైటిల్ ఇవ్వటం మూలంగా ఈవెన్ హాలీవుడ్ దర్శకులను కూడా దాటి రాజమౌళి గారు ముందుకెళ్ళిపోవాలి, అలాగే హాలీవుడ్ సినిమాలను దాటి గొప్ప నిర్మాతగా కేఎల్ నారాయణ గారు వెళ్ళిపోవాలి. సో దీంతో ఆల్రెడీ ఆస్కార్ వచ్చిన కీరవాణి గారు, చంద్రబోస్ గారు, వాళ్ళ కుటుంబం అందరిదే ఉంది. ప్లస్ ఆయన అభిమాన కథానాయకుడు సూపర్ స్టార్ హీరో కృష్ణ గారు, తర్వాత ఆయన వారసుడిగా మహేష్ బాబు గారు. సో ఆయన అభిమాన కథానాయకుడికి ఒక అత్యద్భుతమైన హిట్ ఇచ్చి అనే రేంజ్ లో పైసా అని ఏ రోజున ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఎదురుకుండా ఉన్నానని ఒకసారి సుబ్బు అని తీసుకెళ్ళి నేను మాట్లాడతాను, నీకేదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే వాళ్ళ మీద ఇతర వాయిస్ పడింది నాకు. అప్పుడు తప్పు సార్, అలాగా నేను టైటిల్ సంపడంలో వచ్చాను సార్, ఇండస్ట్రీ డైరెక్టర్ సార్, నేను నాకు ఎమోషన్ సార్ దాని మీద, అంతే మీరు ఇలాగ బేరాలు ఆడి ఏదో టైటిల్ బిజినెస్ చేసే చేయకండి సార్ అని ఈ అరుపు పడింది నాకు, వాడు ప్రపోజల్ పడింది.